హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను మీకు వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా, ప్రాన్స్ కర్రీ చూపించబోతున్నాను. వెజ్ కర్రీస్ కన్నా కూడా తొందరగా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తొందరగా చేసుకొని తినేయచ్చు. ఈ ప్రాన్స్ కర్రీ రైస్ లోకైనా రాగి ముద్దలో కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకన్నా ముందుగా మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే నేను ఇక్కడ ఒక కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ ఆ రొయ్యలు నేనైతే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. ఈ రొయ్యల్ని కనీసం 5 to 6 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి 5 to 6 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని కడాయిలో వేసేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపెట్టుకోవాలి. మంట అనేది 1 నిమిషం వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే ఇప్పుడే కొద్దిగా అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ టు అడ్జస్ట్ చేసుకుంటూ అందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. రొయ్యల్లో నీళ్ళు అయితే ఎక్కువే వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంటే 1/2 kg రొయ్యలకి కనీసం అందులో 1 గ్లాస్ నీళ్ళు వరకు వచ్చింది. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే లోపల రొయ్యలు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడైతే నీళ్ళన్నీ ఎగిరిపోయి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని మరొక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలోకి నేను ఇక్కడ 3 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకున్నాను. రొయ్యల కర్రీకి కానీ నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. అదే ఫ్రైస్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది, వేగట్ లేకుండా ఉంటుంది. తర్వాత ఆయిల్లోకి 2 పెద్ద ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే సగం వేగింది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ప్రాన్స్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు 2 ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డలు 3 కూడా ఎర్రగా వేగిపోయాయి. ఇందులో ఇప్పుడు 3 టమాటోలు పేస్ట్ చేసి వేసుకున్నాను. సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిసే వరకు కలబెట్టేసేసుకొని మూత పెట్టేసి టమాటోలో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ టమాటోలు అయితే మగ్గిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. కారం వచ్చేసి ఎవరు తినగలిగినంత కారాన్ని బట్టి వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, గరం మసాలా పొడి 1 స్పూన్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు మనమే ఇందాక రొయ్యల్లో కూడా వేసాం కాబట్టి కొద్దిగా వేసుకొని చూసి తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలబెట్టుకుంటూ అందులో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూస్తే కనుక మీకు అందులో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయింది. తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసి 1 నిమిషం హై ఫ్లేమ్ మీదనే బాగా కలబెట్టుకోవాలి, మొత్తం కలిసేలాగా. ఇలా 1 నిమిషం తర్వాత ఇందులోకి నీళ్లు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ నీళ్ళు వరకు వేసుకున్నాను. ఇక్కడ నీళ్ళు వచ్చేసి మనకు గొజ్జు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ నీళ్ళు వరకు వేసుకున్నాను. తర్వాత ఉడికేపాటికి కొంచెం తగ్గుతుందనమాట. ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలబెట్టేసేసుకొని మూత పెట్టేసి కర్రీలో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తే మీకు పైన ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా, ఇప్పుడైతే కరెక్ట్గా ఉడికిపోయిందనమాట. ఇక్కడ గొజ్జు అనేది మనకు ఇంకా థిక్నెస్ కావాలనుకుంటే ఇంకొక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవచ్చు. నాకైతే ఈ మాత్రం సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తే రొయ్యలు బాగా ఉడికి గొజ్జు కూడా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉందన్నమాట. రొయ్యల కర్రీ చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉంది కదా, తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు చూడడానికి వీలుగా ఉంటుంది అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.